మహోదర అనే శబ్దానికి అర్థం ఈ స్తోత్రంలో దాగింది. స్థూలంగా మనకు తెలిసిన మహోదరు అంటే గొప్ప ఉదరం కలవాడు. కానీ సృష్టిలో అందరి ఉదరంలో ఉన్నవాడు ఆయన. ఉదరం అంటే లోపలి భాగం. అందరి ఉదరంలో అంటే ఎందరున్నారండి సృష్టిలో? చెప్పండి, ఎందరున్నారు సృష్టిలో? లెక్కుందా? అనేకము. పిపీలు కాదు బ్రహ్మవర్యంతో అందరికీ ఉదరాలు ఉన్నాయి. ఉదరం అంటే లోపలి భాగం. అంటే ప్రతి జీవి కూడాను బహిర్దృష్టితో విషయములు స్వీకరిస్తూ లోపల అనుభవిస్తాడు. ఇది రహస్యము. కడుపు అనగానే తినే అన్నము ఎక్కడికి వెళ్తుందో అది మాత్రమే అనుకోవద్దు. చూసే ప్రపంచం ఏ లోపల నువ్వు అనుభవిస్తున్నావో అది ఉదరం. ఇది రహస్యమైనటువంటి అంశం. ఇక్కడ ఒక వస్తువును చూస్తావు, సుఖమో దుఃఖమో కలుగుతుంది. ఎక్కడ అనుభవిస్తున్నావు? లోపలే అనుభవిస్తున్నావు కదా. కానీ వస్తువు బయటకు తీసుకుని అనుభవం లోపలికి వెళ్తాం. ఇది రహస్యం. కనుక మొత్తం ముద్గల పురాణం జాగ్రత్తగా వింటే బ్రహ్మతత్వం అనుభూతిలోకి వచ్చేయాలండి శ్రద్ధగా. ఆ అంటే విన్నది శ్రవణం తర్వాత మననం చేసుకుంటూ ఆ గొలుసు వేసుకుంటూ రావాలి. నిన్న ఏ రత్నం ఇచ్చామో ఆ రత్నం ఇవాళ తెచ్చుకుని ఇవాళ రత్నంతో కలిపి సూత్రం కట్టుకోవాలి. అలా మొత్తం 7 రోజులు అవగానే మాల తయారవుతుంది. తత్వమాల విభూషిత. అదే గొప్ప విషయం ఇక్కడ. అందుకే గురువు గారు చెప్పేటప్పుడు తత్వమాల విభూషిత అని అంటారు కదా. ఇదే తత్వమాల. విన్నది వదిలేకుండా మాల చేసుకుంది. మాల చేసుకోవడంలో కంటిన్యూటీ దెబ్బతినడం వల్ల అది అక్కడ, మనం ఇక్కడ. ఎన్ని విన్నా మనం ఇక్కడే. కనుక మాల చేసుకోవాలి. నిన్నటి దానికి అక్కడ మొట్టమొదటి వాడు ఏమన్నాడు, రెండో వాడు ఏమన్నాడు, మూడో వాడు కథ ఏమిటి, వాటి అంతరార్థం ఏమిటి. కానీ మహోదరన్న ఏకదంతాన్ని ఒకటే కదా అంటే ఒకటి కాదు. తత్వత ఎన్ని విధాలుగా గ్రహించాలి బ్రహ్మముని. ఇన్ని రకాలుగా పట్టుకుంటే కానీ బ్రహ్మము దొరకడు. అందుకే ఇన్ని శాస్త్రములు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? బ్రహ్మం ఒక్కడే. కానీ నీకు నానాత్వం పట్టుకుంది కదా. నానాత్వంలో ఉన్న నువ్వు నానా విధములుగా ఏకబ్రహ్మమును గ్రహించు. దానికి ఇన్ని రకాల వృత్తాంతాలు, ఇన్ని తత్వ వివచనలు. నువ్వు ఏ దేవతని సగుణ బ్రహ్మము ఉపాసన చేస్తున్నావో ఆ దేవత ద్వారానే ప్రతిపాదించబడాలి. అందుకే ఇక్కడ సగుణ బ్రహ్మము ఉపాసింపబడే గణేశారాధనలో ఇంత తత్వాన్ని ముద్గలుడు మనకి ఈ వృత్తాంతాల ద్వారా తెలియజేస్తున్నటువంటి అంశం. మొత్తాన్ని మహోదర శబ్దానికి ఇక్కడ క్లుప్తంగా ఒక అర్థం ఉంది. తర్వాత విస్తారంగా 2-3 పర్యాయాలు మహోదర వ్యాఖ్యానం ఉంటుంది. పైగా ఈ అసురుడిని శాంతింపజేసే విధానం చిత్రంగా ఉంటుంది. మొత్తానికి దేవత అంటున్న మాట ఏంటి? సర్వేషాన్ జఠరేషుత్వం స్థిత్వా భోగాన్ కరుషివై భోక్తా తదుదరే వై నకోపి తేన మహోదర. మొత్తం అందరిలో ఆయనే ఉంటూ అనుభవిస్తున్నాడు. అనుభవించేది ఎవరు ఇప్పుడు? భోక్త జీవుడా భగవంతుడా? ఇది పెద్ద ప్రశ్న అండి. అసలు నిజానికి జీవుడు నేను అనుభవిస్తున్నాను అనుకోవడమే జీవత్వం. ఈశ్వరుడిగా రెండూ లేవు. అప్పుడు ఈశ్వరుడికి భోగమే లేదు. మరి అందరి ఉదరాల్లో ఆయన అనుభవిస్తున్నాడు ఏంటంటే అలా చెప్తున్నారేమిటి అంటే ఆయన లేకపోతే అనుభవం లేదు. అది రహస్యం ఇక్కడ. ఆయన లేకపోతే అనుభవం లేదు. ఇది గమనించుకోవాల్సింది. ఈశ్వర చైతన్యం లేకపోతే నువ్వు జగత్తుని ఎలా అనుభవించగలవు? సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నావు కదా. సుఖం దుఃఖం అనుభవించాలంటే నీకు అనుభవించడానికి కూడా చైతన్యం ఉండాలి లేదా? ఆ చైతన్యం వల్లనే నువ్వు విషయాన్ని గ్రహించగలవు. అన్నం తిన్నామండి, అది అన్నమని పోల్చుకుని తినాలని బుద్ధి ఎవరి వల్ల పుట్టింది? లోపల ఈశ్వర చైతన్యం బుద్ధికి పనిచేసే కదా. తిని పడేసావు. పడేసిన తర్వాత అరిగించిన వాడు ఎంత పడినా నేను అరిగించేసుకుంటాను అనగలవా నువ్వు? అరిగింపు నీ చేతిలో లేదు. లేదని రోజు చేతిలో పడుకుని మంత్రపుష్పంలోనే చదువుతున్నాను. నేను చెప్పడం ఎందుకు? సోగ్రభుగ్ విభజంతిష్టన్నాహారమజరక్కవి. చదువుతున్నారా లేదా? సహ అగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారమజరక్కవి. లోపల అగ్రభుక్ ఒకడున్నాడు. వాడు మొదట తింటాడు. వాడు అగ్రభుక్ అంటే మొదట తిరువాడు. వాడు అంటే మొట్టమొదటి వెళ్ళేది అక్కడికే. జఠరాగ్ని ఎవడు సృష్టించాడు చెప్పు? జఠరాగ్ని రూపంలో ప్రతి వాళ్ళ తానే ప్రకాశిస్తున్నాడే లేదా? మీరు అనడం కాదు, ఆయనే అన్నాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం సోగ్రభుక్ విభజంతిష్టన్నాహారం. గీతావాక్యానికి ఈ వేదవాక్యానికి రెండుకి ఒకటే అన్వయం. అని అగ్రభుక్ ఎక్కడుండి అగ్రభుక్ అవుతున్నాడు? మీరు అన్నం ప్రకారంగా చూసుకున్న జఠరాగ్ని ఆయనేగా. వైశ్వనారాగ్ని జఠరాగ్నిగా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయనే తింటున్నాడు. అవునా లేదా? ఆయన తిని దాన్ని విభజిస్తున్నాడు. చతుర్విధములైన అన్నముల్ని విభజించి ఇంద్రియాలకు పంచుతున్నాడు. అగ్నిహోత్రుల్లో వేసినది దేవతలకు పంచబడి విశ్వానికి ఎలాగ పోషకమవుతున్నదో జఠరాగ్నిలో ప్రవేశించినది ఇంద్రియములు అనబడే దేవతలకు పంచబడి దేహం అనే విశ్వానికి పోషకమవుతుంది. ఇది లోపల జరిగే యజ్ఞం. అందుకే అన్నం తినడం ఒక యజ్ఞమే. అగ్నిహోత్రుడికి వేస్తున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ నాలుగు మీద రుచికి కాకుండా అగ్నిహోత్రుడికి. అది అగ్నిహోత్రుడికి వేసింది పవిత్రంగా ఉండాలి కనుక పవిత్రమైన అన్నం, శుద్ధమైన అన్నం తింటే బాగుంటుంది. ఇది తెలిస్తే ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పడితే అలా తినడం మానేస్తాం.